ప్రతి ఆదివారం కదంబమాల చెప్పే కథలకి స్వాగతం అండి. అరవింద ఆ ఇంటికి పెద్ద కోడలు. ఇంటికి పెద్ద కోడలిగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇంట్లో పనులు చేసుకుంటూ, వాళ్ళ పద్ధతుల్ని అనుసరిస్తూ సర్దుకుపోవడానికే తయారైంది. అరవింద వంటలు బాగా చేసేది. ఎవరూ కూడా ఎటువంటి ప్రతిస్పందన లేకుండా తినేవారు. అత్తగారు మాత్రం అలా చేస్తే తినరు, ఇలా చేస్తే తినరు అనేది. కానీ ఆవిడ చేసిన వంటల కంటే అరవింద చేసిన వంటలనే మామగారితో సహా ఇష్టంగా తినేవారు. అత్తగారు మాత్రం ఎప్పుడూ మాట వరసకు కూడా రుచిగా చేశావు అరవింద అనే ప్రశంస కోడలకి ఇవ్వలేదు. ఆడబడుచులు కూడా చదువు వంకతో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదు. అరవిందకి కూడా వాళ్ళు పని చేయకపోయినా ఏమీ అనిపించేది కాదు. పోనీలే, చిన్నపిల్లలు పెళ్ళి అయ్యే వరకే కదా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర సుఖపడేది అనుకునేది. ఆ తర్వాత మరుదులకి పెళ్ళయి తోటికోడళ్ళు వచ్చాక ఎందుకో వాళ్ళకి తనకున్నన్ని ఆంక్షలు లేవని గ్రహించింది. పైగా వాళ్ళకి పనులు చేత కాకపోవడం, వంట చేయలేకపోవడాన్ని కూడా ఎవరికీ తెలియకుండా అత్తగారు వాళ్ళని కాపాడటం కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించేది. తోడికోడళ్ళని ఇంట్లో వాళ్ళు అపురూపంగా, అబ్బరంగా చూసుకోవడం కూడా గమనించింది. ఎందుకో అర్థం కాకపోయినా కొత్తొక వింత పాతొక రోత సామెత గుర్తొచ్చి నిర్లిప్తంగా ఊరుకుంది. పైగా తోటికోడళ్ళు, మరుదులు ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉండి ఎప్పుడో వచ్చి 4 రోజులు ఉండిపోయేవారు. అది కూడా కారణం కావచ్చు. కాలక్రమేణా పిల్లలందరికీ పెళ్ళిళ్ళయ్యి, మనవలు పెద్దవాళ్ళయ్యి, మామగారు గతించి, అత్తగారు మిగిలిన కొడుకుల దగ్గర, కూతుళ్ళ దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేది. పెద్ద కొడుకు పిల్లలకి పెళ్ళిళ్ళయి ఉద్యోగాల రీత్యా వేరే ఊళ్ళల్లో ఉంటున్నా, కొడుకు రిటైర్మెంట్కి ఇంకా 3 ఏళ్ళు ఉండడం వలన పెద్ద కొడుకు, కోడలు ఇద్దరే ఉంటున్నారు. వీళ్ళ దగ్గర ఉంటే కాలక్షేపం కాక మిగిలిన పిల్లల ఇళ్ళకి వెళ్ళి ఉంటూ అందరి తీరుని, మనస్తత్వాలను గమనిస్తున్న ఆవిడకి తన పెద్ద కొడుకు, కోడలి తీరుకి, మిగిలిన వాళ్ళ తీరుకి తేడా తెలిసి పెద్ద కోడలి తీరు నచ్చడమే కాకుండా వాళ్ళు తన పట్ల ఎంత ప్రేమగా, బాధ్యతగా ఉంటారో గ్రహించడం మొదలుపెట్టింది. మిగిలిన కొడుకుల ఇంట్లో కోడళ్ళు ఏదో యాంత్రికంగా తనకి అందరికీ కలిపి ఇంత వండి పడేయడం, మసాలాలతో కూరలు ఆవిడికి నచ్చేవి కావు. తనని, తన వయసుని వాళ్ళు అస్సలు పట్టించుకునేవాళ్లే కాదు. పెద్ద కోడలు తన మనసెరిగి అన్నం మెత్తగా వండి కూరలు ఆవిడికి నచ్చినవి చేయడం గుర్తుకు వచ్చేది ఆవిడికి. పైగా పెద్ద కోడలు చేసిన చారు ఆవిడికి చాలా ఇష్టం. పళ్ళు ఊడిపోతున్న ఆవిడకి పెద్ద కోడలి వంటలు అమృతతుల్యంగా ఉండేవి. కానీ ఏనాడో ఆ విషయం కోడలికి చెప్పి ఎరుగదా ఆవిడ. అత్త అనే అహం అడ్డు వచ్చేది చెప్పడానికి. చివరిగా తను ఎప్పటికీ ఉండాల్సిన చోటు కూడా ఎక్కడో ఆవిడ గ్రహించి తన పెద్ద కొడుకు ఇంట్లో విశ్రాంతిగా ఉండాలని, ఇక ఎక్కడికి కదలకూడదని, తనని చూడాలనుకునే మిగిలిన పిల్లలు ఇక్కడికే వస్తారని ఆవిడ నిర్ణయించుకుంది. ఆవిడ ఎప్పుడొచ్చినా పెద్ద కొడుకు చాలా ఆప్యాయంగా ఆవిడకి ఒక రూము, మెత్తని పరుపు ఉన్న మంచం, డాక్టర్, మందుల సౌకర్యాలు అమర్చేవాడు. ఇక కోడలు అరవింద సంగతి చెప్పక్కర్లేదు. మనసులో ఏదీ పెట్టుకోకుండా తను అత్తగారైనా కూడా అదే ఒద్దికతో పాపం 80 ఏళ్ళు వచ్చేశాయి పెద్దావిడ అనుకుంటూ అత్తగారి పట్ల అగ్గగలాడుతూ ఉండేది. ఈ మధ్య ఆడబడుచులు కూడా ఫోన్ చేసి పెద్ద వదినతో ఆప్యాయంగా మాట్లాడడం మొదలుపెట్టారు. తల్లి చెప్పడం వలనో, తల్లికి ఎక్కడ బాగుంటుందో వాళ్ళు గ్రహించడం వలనో కానీ, వదిన, నువ్వు వంటలు బాగా చేస్తావు, నీకు ఓపిక ఎక్కువ. 15 ఏళ్ల క్రితం మా పెళ్ళి కానప్పుడు నీ వంటలు మేము ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో అంటూ అరవిందకి వాళ్ళు అలా ఇప్పుడు ఇంతకాలం తర్వాత చెప్తున్నందుకు ఆశ్చర్యం వేసేది. ఈ విషయం అప్పుడు వెంటనే చెప్పి ఉంటే ఆ వయసులో తను ఇంకా సంతోషించేది కదా అని అనిపించేది. అప్పుడు వాళ్ళు చాలా నిర్లిప్తంగా, ఏమాత్రం తొణక్కుండా బెణక్కుండా వంట చేయడం నా కర్తవ్యం అన్నట్టు నిర్వికారంగా తిని, ఇన్నేళ్లక నాకు ఈ ప్రశంసలు అని మనసులో అనిపించేది. అయితే ఇంకా వింతైన సంఘటన జరిగింది. ఒకరోజు అరవింద పాలు పోసి బీరకాయ కూర, మిరియాల చారు, చింతకాయ పచ్చడి చేసి వేడివేడి అన్నంతో అత్తగారికి వడ్డిస్తే ఆవిడ తృప్తిగా తిని, చాలా బాగా చేశావు అరవింద అంది. తన జీవితంలో ఇంతవరకు వీసమెత్తు ప్రశంస
ఆవిడ నుండి ఎప్పుడూ వినని అరవింద ఆవిడ స్టేట్మెంట్కి అవాక్కయ్యి నేను నిజమే ఉంటున్నానా అనుకుని తెప్పరిల్లి తనకి పెళ్ళైనప్పటి నుండి అలవాటు చేసుకున్న అదే నిర్లిప్తతతో ఒక చూపు చూసి నవ్వి ఊరుకుంది. ఆ చూపులో అర్థం చేసుకోవాలే గాని ఎన్నో భావాలు ఉన్నాయి. ఈ మాత్రం చిన్న మాట చెప్పడానికి మీకు ఇన్నేళ్లు పట్టిందా అని. ఇప్పుడు నన్ను పొగిడితే పొంగిపోయి లేకపోతే కుంగిపోయే పరిస్థితిలో నేను ఉన్నానా అని. తను మాత్రం తన కోడళ్ళ విషయంలో తన అత్తగారిలా ఎప్పుడూ ఉండకూడదని, అహంకారం చూపకూడదని, ఎప్పటి భావాలు అప్పుడే స్నేహంగా బయట పెట్టాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది అరవింద. అదండి కథ. చిన్న కథే అయినా సంసారాల్లో ఉండే మనుషుల మనస్తత్వాల్ని అద్దం పట్టినట్టుగా చెప్పింది. ముఖ్యంగా ఉమ్మడి సంసారాల్లో చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, సుఖపడేవాళ్ళు సుఖపడుతూనే ఉంటారు. ఖర్చుల విషయంలో కూడా అంతే. ఖర్చు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు, దాచుకునేవాళ్ళు దాచుకుంటూనే ఉంటారు. సహజంగా 1, 2 తరాల క్రితం వరకు చూసేవాళ్ళం ఇలాంటి పరిస్థితులు. సరే ఇప్పుడు ఎవరికి వాళ్ళే అనుకోండి. ఆ ఉమ్మడి సంసారాలు లేవు, ఏ మాట కామాట ఆ ఆప్యాయతలు లేవు. ఇందులో చివరికైనా వీళ్ళు మారారు కదా, ఆవిడని అర్థం చేసుకున్నారు కదా అరవిందని. సరే మరి ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.